హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ షార్ట్ నోట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారం దగ్గర నుంచి తీసుకొని చెప్పబోతా ఉన్నాం. మరి ఈ షార్ట్ నోట్స్ అనేది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ దగ్గర పడతా ఉంటే ఈ రివిజన్ ప్రాసెస్లో ఎగ్జామ్ దగ్గర పడతా ఉండేటప్పుడు ఉపయోగపడతా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరైతే క్లాస్ వింటా ఉన్నారో జాగ్రత్తగా నోట్స్ రాసేసుకోండి అమ్మా. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే రక్తం కారుతున్నట్టుగా ఉంది. ఎక్కడి నుంచి? రక్తాన్ని తీసుకువెళ్ళే పైప్స్, వాటిని బ్లడ్ వెజల్స్ అంటారు. ఏమంటారమ్మా? బ్లడ్ వెజల్స్. మరి ఇలాంటి బ్లడ్ వెజల్స్ని రక్తనాళాలు అని తెలుగులో అంటారు. బ్లడ్ వెజల్స్ గుండా వెళ్తూ ఉంటే రక్తం అనేది బయటికి ఇక్కడ వస్తూ ఉన్నట్టుగా ఉంది. మరి రక్తం అనేది బయటకు వచ్చిన తర్వాత ఇట్ మస్ట్ క్లాట్, అది గడ్డ కట్టాల్సిందే. లేదనుకో రక్తం కంటిన్యూస్గా ఇట్లా కారుతూ ఉంటే ఖచ్చితంగా చనిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనం లింక్ తీసుకొని ఇంపార్టెంట్ డేటాని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రక్తం అనేది సాధారణంగా క్లాట్ అవ్వాలి అంటే, ఓకేనమ్మా, బ్లడ్ అనేది ఎప్పుడు క్లాట్ అవ్వాలి? రక్తం ఒక ఇంజ్యూర్ అయినప్పుడు, అవును, ఒక గాయం అయ్యేటప్పుడు అది క్లాట్ అవ్వాలి. మరి ఇంజ్యూర్ అయ్యేటప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక వైటమిన్ లేదా విటమిన్ ఏందయ్యా అంటే దట్ ఈజ్ విటమిన్ కే. ఏదైనా విటమిన్ కే. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే ఫిల్లోక్వినోన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? ఫిల్లోక్వినోన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఫిల్లోక్వినోన్ తెలుగులో కూడా అదే. ఓకేనా? మరి ఫిల్లోక్వినోన్ అనేది రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతా ఉంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కదండి. మరి ఈ విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటి? విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఫిల్లోక్వినోన్. దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే మొనోడియన్ అని చెప్పేసి విటమిన్ కేను పిలవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? యాంటీ బ్లీడింగ్. బ్లీడింగ్ అంటే ఏంటి? రక్తం కారడం. ఓకేనా? రక్తం అనేది కారడాన్ని బ్లీడింగ్ అంటారు. ఈ బ్లీడింగ్ని ఆపుతా ఉంది కాబట్టి యాంటీ బ్లీడింగ్ అని చెప్పేసి మనం పిలవచ్చు అనమాట. అర్థమైందా? వెన్ వీ గెట్ అన్ ఇంజ్యూర్ ద బ్లడ్ ఆటోమేటికలీ ఊజెస్ అవుట్ ఫ్రమ్ ద ఇంజ్యూర్. రక్తం కారుతూ ఉంటుంది అండ్ ఇట్ షుడ్ బి స్టాప్. అది మనకు ఆగాల్సిందే కదా, ఆ ఫ్లో అనేది ఆగాలి. ఆగితే కనుక దెన్ వీ కెన్ సర్వైవ్, అదర్వైజ్ డెత్ రేట్ విల్ బి రైజ్డ్. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి. మరి దానికి మొనోడియన్ అంటాం, విటమిన్ కేకి యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటాం. ఈ విటమిన్ కే అనేది జనరల్గా ఎక్కడ మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటుందండి? కరివేపాకు. మీకు తెలుసు కదండి, కరివేపాకు అంటారు. దీన్ని కర్రీ లీఫ్ అని ఇంగ్లీష్లో అంటారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మురయా కొయ్యనగిరి, శాస్త్రీయ నామం. ఏమా? మురయా కొయ్యనగిరి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది రక్తం గడ్డగడ్డలో ఉపయోగపడతాం. జనరల్గా రక్తం అనేది ఏదైనా ఒక ఇంజ్యూర్ అయ్యింది అనుకోండి, రక్తం గడ్డగడ్డానికి పట్టే కాలం ఎంత అవసరం అంటే 3 to 6 minutes. అలా కాకుండా దివాళీ రోజు ఏ బాంబులు ఏ జేబులోనే పేలిపోయి అనుకోండి, అంటే బాంబు పేలు అయ్యేటప్పుడు బ్లడ్ అనేది ఆగాలి. వాస్తవానికి ఎలా అయినా ఆగాలనుకోండి, ఎక్స్ప్లోజన్స్ అయినప్పుడు మాత్రం, ఓకేనా, ఎక్స్ప్లోజన్ పేలుళ్ళు అయినప్పుడు మాత్రం 6 నుంచి 8 నిమిషాల సమయం అనేది సాధారణంగా అవసరం. సో 6 నుంచి 8 నిమిషాల్లో రక్తం గడ్డగడతా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 3 to 6 minutes. చాలా ఇంపార్టెంట్. ఒక 2 minutes, ఓకేనా, ఒక 2 minutes జాగ్రత్తగా వినండి. రైటా? మరి 3 to 6 minutes జనరల్గా అండ్ 6 to 8 minutes అనేది ఎక్స్ప్లోజన్స్లో. మరి బ్లడ్ అనేది ఎలా గడ్డగడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా మనకి బ్లడ్ అనేది ఏదైతే ఉందో బ్లడ్లో మనకి కాంపోనెంట్స్ ఉంటాయి, వేరు వేరు అంశాలు ఉంటాయి. ఒకటోది ఏంటి? రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా. రెండోది ఏంటి? రక్తంలో ఉన్నటువంటి కణాలు, రక్త కణాలు అంటారు. ఏమంటారమ్మా? రక్త కణాలు. ఓకేనా? నేను కనపడాల్సిన అవసరం లేదు కదా, బోర్డ్ అనే స్పేస్ తక్కువ ఉంది కాబట్టి సైడ్ నుంచి రాస్తే జస్ట్ వినండి అంతే. ఓకేనా? రైట్ నానా. మరి సెల్స్, ఈ సెల్స్లో ఎవరెవరు ఉంటారంట? ఇక్కడ ప్లాస్మా, ఇది విడిచిపెట్టే మనకు అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి రక్తంలో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటారు. తర్వాత డబ్ల్యూబీసీ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటారు. తర్వాత ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? రక్త ఫలికికలు. మరి ఇక్కడ డబ్ల్యూబీసీలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి నాన్న. ఓకేనా? ఇందులో ఒకటో వాడు ఎవడంటే గ్రాన్యులోసైట్లు, గ్రాన్యులోసైట్స్ అంటారు. అంటే ఎందుకు గ్రాన్యులోసైట్స్ అంటారంటే ఏ సెల్స్లో అయితే
రైబోజోమ్స్ అని కనిపిస్తాయో వాటిని గ్రాన్యులోసైట్స్ అంటారు. ఏమంటారు నాన్న? గ్రాన్యులోసైట్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? రెండోది లేకపోతే దట్ ఈస్ కాల్డ్ ఏ గ్రాన్యులోసైట్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. మళ్ళీ వీటిని మనం క్లాసిఫై చేయొచ్చు. ఓకేనా? ఏ గ్రాన్లోకి వచ్చేసరికి మనకి ఎవరెవరు సార్ ఉంటారంటే లింఫోసైట్స్ ఉంటారు. ఎవరుంటారమ్మా? లింఫోసైట్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇంకొకరు ఎవరు ఉంటారు? మోనోసైట్స్ ఉంటారు. జాగ్రత్తగా ఈ క్లాసిఫికేషన్ వినేసేయండి. అంటే ఏది ఎందులో అడిగితే బిట్ లింఫోసైట్స్ ఎందులో భాగం అంటే ఎగ్రాన్లోనే ఎందులో భాగం అంటే వైట్ బ్లడ్ సెల్స్, ఇలా మనం చెప్పగలగాలి. ఓకేనా? మరి గ్రానీలోకి వచ్చేద్దాం. గ్రాన్యులోసైట్లో ఉన్న క్లాసిఫికేషన్ ఎవరు అంటే ఈ గ్రాన్యులోసైట్లో ఈ ఎసినోఫిల్స్ ఉంటారు నాన్న. ఎవరు ఉంటారమ్మా? ఎసినోఫిల్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ పదాలకు అలవాటు పడాలి. ఓకేనా? తర్వాత ఇంకా అందులో ఎవరు ఉంటారు? గ్రాన్యులోసైట్లో బేసోఫిల్స్. గ్రాన్యులోసైట్లు అంటే తెలుగులో కణికాయుత కణాలు అంటారు. ఇక్కడికి వచ్చేసరికి కణిక రహిత, దాన్ని గ్రాన్యులోసైట్లు ఇంగ్లీష్లో అంటారు. ఇది గ్రాన్యులోసైట్స్. ఇక్కడ ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, తర్వాత న్యూట్రోఫిల్స్. ఓకేనా? ఇలా మనకి గ్రాన్యులోసైట్లు ఉన్నటువంటి విభాగాలు ఇవన్నీ కూడా. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, ఇందులో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. అయితే ఇప్పుడు మనకి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. మరి ఈ సెల్స్లోని మనకి ప్లేట్లెట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదమ్మా. ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు అని అంటారు. ఏమంటారమ్మా? రక్త ఫలికికలు. ఇగోండి ఇక్కడ రాస్తున్నాను, ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అంటే తెలుగులో రక్త ఫలికికలు అంటారు. ఇవి 7 to 9 days వీటి యొక్క లైఫ్ స్పాన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక గాయం అనేది తగిలేటప్పుడు రక్తం అనేది సాధారణంగా కారుతూ ఉంటుంది. దాన్ని ఊజింగ్ అవుట్ ఆఫ్ బ్లడ్ అంటారు, లేదా బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ అంటారు. రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారేటప్పుడు ఏమవుద్ది? కాసేపు అయ్యేసరికి రక్తం అనేది ఆగాలి. ఒకవేళ ఆగకపోతే గనక ఆ పర్సన్లో డెత్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది, చనిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. అప్పుడు గాయమయ్యేటప్పుడు ఏమవుద్దంటే ఇమ్మీడియట్గా బ్లడ్ ప్లేట్లెట్స్ ఉన్నాయి కదమ్మా ఇక్కడ, ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేది ఈ రక్తంలో ఒక ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. దాని పేరు ఏంటంటే థ్రాంబోకైనేస్. తెలుగు మీడియంలో కావాలని రాయడం లేదు, పదాలు అలవాటు అవ్వడం కోసం ఇంగ్లీష్లో రాస్తున్నా, అడ్జస్ట్ చేసుకోండి. థ్రాంబోకైనేస్. ఏమ్మా? థ్రాంబోకైనేస్. ఈ థ్రాంబోకైనేస్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో ఏజ్ అని వస్తే ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా 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 ఎల్ఎల్ఐఎన్ ఏఎస్సి అని వస్తే కనుక ఎంజైమ్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్రాంబోకైనేజ్. మరి ఈ థ్రాంబోకైనేజ్ ఏం చేస్తా తెలుసా? రక్తంలోని నిద్రపోతూ ఉన్నటువంటి ప్రోథ్రాంబిన్ అనే ఒక ప్రోటీన్ని, దేనమ్మా? ప్రోథ్రాంబిన్ అనే ఒక ప్రోటీన్ని ఎలా మారుస్తే తెలుసా? థ్రాంబోకైనేజ్ అనేది థ్రాంబిన్గా మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎలా మారుస్తుంది నాన్న? ప్రోథ్రాంబిన్ అనేది ఏదైతే ఉందో ఇది థ్రాంబిన్గా మారుతుంది. ఎవరి యొక్క హెల్ప్తో నాన్న? థ్రాంబోకైనేస్తో. ఇక్కడితో అయిపోలా. ఈ థ్రాంబిన్ గడు ఏం చేస్తాడంటే ఇదే రక్తంలో ఉన్నటువంటి ఫైబ్రినోజెన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఇన్యాక్టివ్ ఫామ్ని ఎలా మారుస్తాడంటే ఫైబ్రిన్గా మారుస్తాడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫైబ్రిన్గా మారేది ఎక్కడైతే మనకి ఇంజ్యూర్ అయిందో ఇంజ్యూర్ దగ్గర ఒక బ్లడ్ ప్లగ్ అనేది తయారవుతుంది. ఈ బ్లడ్ ప్లగ్ అంటే ఏం లేదు, చిన్న చిన్న తంతువులు మైక్రోస్కోప్లో పెడితే దారాలు లాంటి నిర్మాణాలు. ఫైబ్రిన్లో ఫైబ్రిన్ ఉంది కదా. ఓకే, ఈ దారాలు లాంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ గాయం దగ్గర కనిపిస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ గాయం దగ్గర అంటే ఇక్కడ గాయం తగిలింది కదా, చూడండి ఇక్కడ మనకు గాయం కనిపిస్తుంది కదమ్మా. ఓకేనా? ఈ గాయం జరిగినటువంటి చోట ఏదైతే ఉందో ఇక్కడ ఒక ప్లగ్ ఏర్పడుతుంది. ప్లగ్ అంటే ఇలా ఇలా నెట్వర్క్. ఇప్పుడు ఈ ప్లగ్ అనేది ఇక్కడ ఏర్పడింది కదా, ఈ ఏరియాలో ఇలా ఏర్పడింది కదా, ప్లగ్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ప్లగ్ అనేది మీకు ఏర్పడింది. ఎప్పుడైతే ప్లగ్ అనేది ఏర్పడుతుంది, గాయం ఎక్కడైతే అయిందో ఇదంతా బ్లడ్ ప్లగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలా ఒక నెట్వర్క్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మీకు ఇలా ఏర్పడడం జరిగిందో, ఎక్కడైతే ప్లగ్ ఏర్పడింది, ప్లగ్ ఏర్పడేటప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మీకు ఉన్నటువంటి ఆర్బీసీ కానీ డబ్ల్యూబీసీ కానీ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా దీని నుంచి బయటికి రాలేవు. అంతవరకు బయటకు వచ్చాయి కదా, ఈ ప్లగ్ ఏర్పడినంత వరకు వచ్చాయి కదా. ఎప్పుడైతే ఇది ఏర్పడిందో బ్లడ్ అనేది ఈ సెల్స్ అన్న అయిపోతాయి. ఆగిపోయి ఈ ప్లగ్ నుంచి బయటికి నీరులా కారుతుంది. అంటే గాయం తగిలినప్పుడు చూడండి నీరులా కారుతూ ఉంటుంది. ఆ నీరులా కారుతున్న పదార్థాన్ని మనం ఏమంటే సేరం అని చెప్పి పిలుస్తాం. ఈ సేరంలో కూడా కొన్ని శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
అల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్, హిస్టమిన్స్ ఇలా ఉంటాయి. అయితే సీరం ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టి ఇంపార్టెంట్ బిట్ ఏంటి, బ్లడ్ అనేది క్లాట్ అయిన తర్వాత బయటకు వచ్చే లిక్విడ్ పోర్షన్ ఏంటి అంటే సీరం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. అండ్ అదేవిధంగా రక్తం అనేది గడ్డ కట్టడు, బ్లడ్ అనేది గడ్డ కట్టడానికి హెల్ప్ అయ్యే వైటమిన్ ఏది అంటే వైటమిన్ కే. ఇది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఈ నెట్వర్క్ ఈక్వేషన్స్ అన్నీ జరగడానికి ఎంత టైం పడుతుందంటే 3 to 6 minutes. అండ్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్ అయ్యేటప్పుడు అయితే 6 to 8 minutes. గుర్తుపెట్టుకోండి. మరి ఈ యాక్టివిటీ అంతా జరగడానికి గల కారణం అంటే ఈ గడ్డ కట్టేందుకు ఇవన్నీ ఉపయోగపడ్డ కారణం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి, బ్లడ్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్. ఏవమ్మా? ప్లేట్లెట్స్ ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. రైట్. మరి ఇలాంటి బ్లడ్ని బ్లడ్ బ్యాంకుల్లో స్టోర్ చేస్తారు. బ్లడ్ బ్యాంకుల్లో స్టోర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్లడ్ బ్యాంకుల్లోని ఆ ప్యాకెట్స్లో ఈడిటిఏ అనే ఒక రసాయనం కలుపుతారు. ఎందుకు అనుకున్నారు కెమికల్ కలుపుతారు? నిల్వ ఉండడానికి. ఓకేనా. అయితే బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అనేది ఎన్ని రోజులు నిల్వ చేస్తారు? 45 days. తర్వాత అది వేస్ట్ అయిపోతే బయటికి పడేయడమే. ఈడిటి అంటే ఇథలైన్ డైఅమైనో టెట్రాఎసిటిక్ యాసిడ్ అంటారు. ఈడిటి ఇథలైన్ డైఅమైనో టెట్రాఎసిటిక్ యాసిడ్. ఒక్కోసారి మనకి టైం బ్యాడ్ ఉంటే ఎబ్రివేషన్స్ కూడా అడిగేస్తాడు. ఎందుకంటే ఒకసారి అడిగాడు ఏటీపీ అంటే ఏంటి ఎబ్రివేషన్ అడిగాడు. చాలామంది ఫోన్లే అనుకున్నారు, కానీ ఎగ్జామ్కి వెళ్ళిందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఓకేనా. ఈడిటిఏ కలుపుతారు. లేదనుకోండి ఈ బ్లడ్ గడ్డకట్టడానికి సోడియం ఆక్జలేట్ లేదా పొటాషియం ఆక్జలేట్ అని పిలుస్తున్నటువంటి కెమికల్స్ అనేవి కలపడం జరుగుతుంది రక్తం అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి. గుర్తుపెట్టుకోండి. అండ్ అండ్ బ్లడ్ అనేది మన బాడీలో ఇంజూర్ అయితే బయట కారుతాయి కదా, అది గడ్డ కట్టడానికి ఉపయోగపడే మినరల్ ఏది అంటే గుర్తుపెట్టుకుని కాల్షియం. కాల్షియం యొక్క హెల్ప్ ఎంత ఉంటుందంటే రక్తం గడ్డకట్టడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. రక్తం గడ్డకట్టకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. ఈ పాయింట్స్ అన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి రక్తం అనేది గడ్డకడతా ఉంది, దాని చుట్టూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ. ఓకే. బ్లడ్ బ్యాంకుల్లో అండ్ మనకి రక్తం గడ్డకట్టలు మేజర్ రోల్ ప్లే చేసేది ఎవరంటే కాల్షియం. ఎవరమ్మా? కాల్షియం అయాన్స్ అనమాట. ఓకేనా. ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా ఉపయోగపడతాయి. లాస్ట్ ఒక మాట, అయితే ఇలా బ్లడ్ కట్టడానికి ఈ క్లాట్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా, వీటిలన్నింటినీ రియాక్షన్స్ అని అంటాం బయాలజీలో. ఏమంటామండి? రియాక్షన్స్ అంటాం. మరి ఈ చర్యను ఈ రియాక్షన్స్ని ఏమంటారు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. మరి రియాక్షన్స్ని ఏమంటారంటే క్యాస్కేడ్ జలపాత చర్యలు లేదా క్యాస్కేడ్ రియాక్షన్స్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా. కాస్కేడ్ రియాక్షన్స్ అని చెప్పి పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ డేటా అంతా నేర్చుకున్నాం కదా, షార్ట్ నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ ఇంకొక మాట ఫైనల్గా, మీకు ఇంకా బయాలజీకి సంబంధించి ఇలా ఎన్సీఆర్టీ క్లాసెస్ క్లారిటీగా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని 10th క్లాస్ అయితే మొదటి పాట నుంచి లాస్ట్ పాస్ దాకా లైన్ టు లైన్ మొత్తం చెప్పేసినాం. అలా అన్ని క్లాసులు చెప్పడం జరిగింది. ఓకేనా. అట్లా మీకు ఎన్సీఆర్టీ క్లాస్ ఇలా లైన్ టు లైన్ క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కనుక బయాలజీ కేవలం 100 రూపీస్తోనే మనం ఇస్తూ ఉన్నాం. కేవలం 100 రూపీస్ పే చేస్తే చాలు, 6 నెలల పాటుగా మీతో పాటు మన కంటెంట్ అనేది 6 to 10th ఉంటుంది. మీకు ఓన్లీ 10th కావాలన్నా 100 రూపాయలే. 100 రూపాయలు మనకి 126 వీడియోల దగ్గర ఉన్నది. దాదాపుగా ఒక వీడియోకి రూపాయి కన్నా తక్కువే తీసుకుంటున్నాం మనం. అండ్ 6 నెలల టైం అంటే 180 రోజులు. అలా తీసుకున్న రోజుకి ఒక ₹6 అంతే కదా, ఒక 50 పైస్ తీసుకున్నట్టు మనం ఒక రోజుకి. సో 100 రూపీస్ ఉంది. అండ్ టోటల్ జనరల్ సైన్స్ కావాలంటే 500తో ఉంది. రైల్వే పరీక్షలకి అయితే ఎక్సలెంట్గా ఉపయోగపడుతూ ఉంటుంది. కంప్లీట్ అందరూ ఎన్సీఆర్టీ బేస్డ్ అంటారు, మనం చెప్పేదే ఎన్సీఆర్టీ. కావాలంటే ఫ్రీ కంటెంట్ డౌన్లోడ్ చేసుకోండి. పిఆర్ అకాడమీ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు అందులో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనమ్మా. రైట్. అండ్ మెటీరియల్ గురించి, బయాలజీ మెటీరియల్ గురించి చాలామంది అడుగుతున్నారు. బయాలజీ బుక్ కావాలి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాలంట అని చెప్పేసాను. సో అతి త్వరలోనే నేనే మీకు డేట్ అనౌన్స్ చేస్తాను. అతి త్వరలోనే అద్భుతమైన మెటీరియల్ అతి తక్కువ ప్రైస్కే మనం అందించడానికి రెడీగా ఉన్నాం. అండ్ దాని గురించి ఇంకెవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జామ్ డేట్స్ వచ్చే టైంకి మ్యాక్సిమం వచ్చేస్తుంది బుక్. ఓకేనమ్మా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.